హాయ్ ఫ్రెండ్స్, స్వప్న వంటలకి స్వాగతం. ఈరోజు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేశానన్నమాట. దీన్ని చేయటానికి గల కారణం ఏంటంటే, మా వాడు ఎక్కడ చూసినా ఫ్రైడ్ రైస్ బండి దగ్గర ఆపేసి నాతో పేచీలు పెట్టేస్తున్నాడు. నేను కాదురా, ఇంట్లో చేసి చూపిస్తాను, టేస్టీగా ఉంటుంది, హైజీన్ అండ్ హెల్దీ కదా అని చెప్తుంటే వాడు వినట్లేదు. సో వాడి కోసం నేను ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేశానన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో రాదమ్మా, చైనీస్ టేస్ట్ అనేది రాదు, ఆ డిష్ టేస్ట్ పోతుందమ్మా అంటున్నాడు వాడు. ఛాలెంజ్ చేసి నేను ఇంట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎప్పుడు చేసినా తింటూనే ఉంటాడు. ఈరోజు నేను వాడి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ని చేశానన్నమాట. మన ఇంట్లో ఎంతో రుచికరంగా టేస్టీగా ఉంటుంది, అలాగే హైజీన్తో కూడినటువంటి ఆహారం అన్నమాట ఇది. వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: కుక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ 2 కప్పులు తీసుకున్నాను. అలాగే కట్ చేసుకున్నటువంటి బీన్స్, ఆనియన్స్, క్యారెట్, అలాగే చిల్లీ, క్యాబేజ్ ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినటువంటి తగినంత ఉప్పు, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, ఇలా మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని హీట్ చేసాము. తర్వాత ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాము. బాగా హీట్ అవ్వాలి. ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా కూడా ఆయిల్ అనేది ప్యాన్తో, అలాగే హీట్ అవటం వల్ల ఈ ప్యాన్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఎక్కువగా హై ఫ్లేమ్లో చేయాలి. ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని వెజిటబుల్స్ని కూడా ఇందులో వేస్తున్నాము. ఇది ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో కనుక మనం చేసినట్లయితే టేస్ట్ అనేది వస్తుంది. మాడిపోకుండా ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా అలాగే టేస్టీగా ఉండేటువంటి వెజ్ ఫ్రైడ్ రైస్ మనం ఇప్పుడు చేస్తున్నాము. ఒక 3 to 4 మినిట్స్ ఇవిలాగా ఫ్రై అవుతూ ఉండాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో మనం చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనం తీసుకున్నటువంటి మసాలా పౌడర్స్ అన్నిటిని కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు ఇందాక మన టేస్ట్కి అనుగుణంగా నేను తీసుకుంటున్నాను అనమాట. మనం బాగా ఎక్కువ ఫ్లేమ్లో కనుక మనం దీన్ని కనుక కుక్ చేసినట్లయితే ఇప్పుడు మనం వేసేటువంటి మసాలా పౌడర్లు అన్నీ కూడా వాటికి బాగా పడతాయి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ వేస్తున్నాము దీనిలో. ఆ తర్వాత రుచికి తగినంతగా మనం 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నాము. తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాను. వెనిగర్, సోయా సాస్ ముందు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వేసి హై ఫ్లేమ్లో దీన్ని ఇలాగ మనం టాస్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, జస్ట్ ఇలా మనకున్నటువంటి గరిటతోనే తిప్పుతున్నాను. బాగా మిక్స్ అయ్యే వరకు హై ఫ్లేమ్ మీద మనం ఇలాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఎంతో టైం పట్టలేదు, 5 మినిట్స్లో పట్టింది.
చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈ వెజ్ ఫ్రైడ్ రైస్. చూస్తుంటేనే నోరూరిచ్చేస్తుంది. మంచి ఫ్రేగ్రెన్స్ మనం బాస్మతి రైస్ వాడాం కాబట్టి మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చింది. కలరు, టెక్స్చర్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. మన ఇంట్లోనే 5 నిమిషాల్లో మనం సునాయాసంగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేయొచ్చనమాట. చూడండి ఎంత వచ్చిందో వెజ్ ఫ్రైడ్ రైస్. మనం హోమ్‌మేడ్ చేసుకుంటే చాలా హెల్తీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న వంటిల్లు.